వై ఐ చూస్ యూట్యూబ్? నేను యూట్యూబ్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అడుగుతున్నారు, నువ్వు బయట ఎక్కువగా మాట్లాడవు కదా, యూట్యూబ్లో ఎలా యాక్టివ్గా మాట్లాడుతున్నావు అని. బయట మాట్లాడడానికి పొగరా, యాటిట్యూడా అని. నాకు ఎలాంటి షుగరు పొగరు లాంటివి లేవండి. బేసికల్లీ ఐఎమ్ ఎన్ ఇంట్రోవర్ట్. ఎస్, మీరు విన్నది నిజమే. నాకు యూట్యూబ్కి అస్సలు సెట్ కాదు. నాకు ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడేంత కాన్ఫిడెన్స్ ఉండదు. స్ట్రేంజర్స్ని చూస్తేనే షై ఫీల్ అవుతాను, అండ్ చిన్న చిన్న క్రౌడ్ చూస్తేనే నాకు షివర్ ఫీల్ వస్తుంది. ఇది చెప్తే అర్థం కాదండి, ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్. అండ్ నా రిలేటివ్స్ అంతా నా వీడియోస్ చూసి, చిన్ని నువ్వు ఇలా మాట్లాడతావా, మాట్లాడగలవా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా మాట్లాడుతున్నావు అనేసి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెన్ నా హస్బెండ్ కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అంటే, నువ్వు ఎక్కువగా మాట్లాడవు కదా, యూట్యూబ్లో అంటే యాక్టివ్గా మాట్లాడాలి, సరేలే ఒకసారి ట్రై చేయనేసరికి వై నాట్ లెట్స్ గివ్ ఇట్ అ ట్రై అని ట్రై చేశాను. నేనేమి చిన్నప్పటి నుంచి ఇంట్రోవర్ట్ కాదండి. ఒక సర్టైన్ ఏజ్ వచ్చాక మా నాన్న కొన్ని విషయాల్లో రిస్ట్రిక్ట్ చేసేవారు. అవేం పెద్ద రిస్ట్రిక్షన్స్ కూడా కాదు, ఐ థింక్ ఇట్స్ నార్మల్. లైక్ ఆడపిల్లలు ఎక్కువగా నవ్వకూడదు, మాట్లాడకూడదు, బయటికి వెళ్ళకూడదు అలా. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. నాన్న ఏం చెప్తే అది అని సీరియస్గా ఫాలో అయిపోయా, అందుకే ఇలా తయారయ్యా. సో ఇంకేం చేయలేం, ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి నాకు ఇలానే అలవాటు అయిపోయింది కాబట్టి. దానికి మా నాన్న ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారు, నేను అలా రెస్ట్రిక్ట్ చేయకుండా ఉండాల్సింది, నువ్వు కూడా ధైర్యంగా, ఇండిపెండెంట్గా, కాన్ఫిడెంట్గా ఉండగలిగేదానివి అని. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, బట్ వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆగిపోయా. బట్ మీలో ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే జస్ట్ డూ ఇట్ రైట్ నౌ. ఎందుకంటే స్టార్ట్ చేసే వరకే టెన్షన్స్ అండ్ భయాలు అన్నీ ఉంటాయి, బట్ వన్స్ స్టార్ట్ చేశాక మన పనే మనకు సరిపోతుంది. ఇంకా వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారు అని ఆలోచించే టైం కూడా ఉండదు. ఎందుకంటే ఇది చూసినంత ఈజీ ప్రాసెస్ అయితే కాదండి, చాలా హార్డ్ వర్క్ చేయాలి అండ్ మెంటల్ ప్రెషర్ కూడా ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు ధైర్యం చేసి స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నా బేబీ. అదెలా అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మనం చాలా విషయాలు మనకు తెలియకుండానే మనకు నచ్చిన వాళ్ళ దగ్గర నుంచి, లేదంటే మన పేరెంట్స్ దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. లైక్ నా విషయానికి వస్తే, మా అమ్మ చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అవడం, కోప్పడం లాంటివి చేస్తూ ఉంటుంది. బట్ కొన్ని విషయాలు చాలా ఓపిక్గా డీల్ చేస్తుంది. ఎలానో తెలియదు కానీ నేను కూడా అలానే బిహేవ్ చేస్తా. బట్ లేటర్ ఐ రియలైజ్డ్ ఇట్. నేను మా అమ్మ దగ్గర నుంచి ఈ విషయాలు నేర్చుకున్నా, నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యా. అలానే మన పిల్లలు కూడా మన దగ్గర నుంచి కొన్ని విషయాల్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నేను మంచిగా చదువుకొని నా పేరెంట్స్ దగ్గర నుంచి అండ్ నా హస్బెండ్ దగ్గర నుంచి కూడా మంచి సపోర్ట్ ఉన్నా ఇప్పటి వరకు ఏం జాబ్ చేయడానికి ఇష్టపడలేదు. ఇలానే డిపెండెంట్గా నా పిల్లలకి నేను కనిపించాలని నేను అనుకోవట్లేదు. నేను ఇండిపెండెంట్గా ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నా. అలా అని నా హస్బెండ్ మీద డిపెండెంట్ అన్న ఫీల్ నాకేం లేదు, ఎందుకంటే నేను అడగడమే లేట్ అన్నట్టు ఏం కావాలంటే తెచ్చి నా ముందు పెడతాడు. బట్ వన్ థింగ్, తనకు కూడా నేను ఇండిపెండెంట్గా ఉండాలనే కోరిక. అండ్ మా అమ్మ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, నాలా నువ్వు ఉండకూడదు, నువ్వు చదువుకున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, ఇండిపెండెంట్గా ఉండాలి అని. ఈ మట్టి బొరకు అది అప్పుడు అర్థం కాలేదు. నేను ఎవరి ముందు జీరోగా ఉన్నా సరే, ఆఖరికి నాకు నేనే జీరో అయినా సరే, నా పిల్లల ముందు నేను జీరో అవ్వాలని నేను అనుకోవట్లేదు. అండ్ ఇండిపెండెంట్గా ఉండడానికి చాలా వేస్ ఉన్నాయి, బట్ ఐ చూస్ యూట్యూబ్. దట్స్ వై నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఐ హోప్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను. ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఒక ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్లా మాట్లాడితే ఎలా ఉంటుందని నేను మీకు చూపిస్తా. అండ్ మనతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.